సెంచురియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కి వర్షం అంతరాయం కలిగించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా 59 ఓవర్లు పూర్తయ్యాక వర్షం పడడంతో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్ 70 పరుగులు అలాగే సిరాజ్ ఉన్నారు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక సఫారీ పేసర్ కగిసో రబడ 5 వికెట్లతో విజృంభించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు చేర్చాడు. సౌత్ ఆఫ్రికా పేసర్ రబడ 5 వికెట్లు తీయడంతో పాటు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో సౌత్ ఆఫ్రికా తరపున 500 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికా తరపున ఈ ఘనత సాధించిన బౌలర్లలో రబడ 7వ స్థానంలో ఉన్నాడు. ఇకపోతే టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఓపెనర్ల నుంచి శుభారంభం అయితే దక్కలేదు. ఆరంభంలోనే టీమిండియా 24 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. రోహిత్ శర్మ 5 పరుగులు, శుభమన్ గిల్ 2 అలాగే యశస్వి జైస్వాల్ 17 పరుగులకే వెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో కలిసి శ్రేయస్ అయ్యర్ కొంతమేర స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ ఇద్దరు 4వ వికెట్ కి 68 పరుగులు జోడించారు. లంచ్ విరామ సమయానికి 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా తర్వాత రెండో సెషన్ లో వరుసగా వికెట్లను కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 31 పరుగులు, విరాట్ కోహ్లీ కూడా 38 పరుగులకే వెంటనే అవుట్ అయ్యారు. ఈ క్రమంలో లోకేష్ రాహుల్ ఓ పక్క నిలకడగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయాడు. మిగతా వారు వికెట్లను కోల్పోతూ వచ్చారు. అయితే శార్దుల్ ఠాగూర్ 24 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తంగా టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. 59 ఓవర్ల తర్వాత వర్షం పడడంతో మ్యాచ్ ని నిలిపివేశారు ఎంపైర్లు. ప్రస్తుతం క్రీజులో రాహుల్ 70 పరుగుల నాట్అవుట్ తో సిరాజ్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.